ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఉమ్మడి పౌర స్మృతి బిల్లు ప్రతిపక్షాల నిరసనల మధ్య ప్రవేశపెట్టిన సీఎం దామి గిరిజనులకు మినహాయింపు సహజీవనాన్ని డిక్లేర్ చేయాలి అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. మొత్తానికైతే భారత రాజ్యాంగాన్ని చేతితో పట్టుకొని కాషాయ బట్టలు వేసుకొని ఒక వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు పౌర స్మృతి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఏంది అని అంటే ఈ ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలి అని అంటే ఏదో ఒక రాష్ట్రంలో అలజడి పుట్టియాలి. ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే అర్జెంటుగా వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంది అని అంటే కేవలం ఒకే ఒక పని, దేశంలో ఏదో ఒక అలజడి సృష్టించాలి. మరి ఈరోజు అంటే ఇట్లా రాష్ట్రాల్లో ఒకవేళ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన కానీ అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం కనుక చేస్తే దానిని వ్యతిరేకిస్తూ రోడ్ల మీదకి ప్రజలు వస్తే దాన్ని బేస్ చేసుకొని ఏదో ఒక గొడవ పుట్టిస్తే ఆ గొడవను ఆధారంగా వేసుకొని వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు 400 సీట్లు అనుకుంటున్న నరేంద్ర మోడీ కనీసం 200-300 వస్తాయి అని చెప్పేసి వాళ్ళు భ్రమలో ఉన్నారు. మరి ఆ 200-300 సీట్లు కనుక 400 సీట్లు కావాలి అనుకుంటే అర్జెంటుగా వాళ్ళకు బార్డర్లో బాంబులన్న వీరాలే. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, బార్డర్లో బాంబులన్న వీరాలే. లేదు అని అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో కానీ వేరే ఏదో ఒక రాష్ట్రంలో బీజేపీ ఇతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో అయినా కూడా వాళ్ళు ఏదో ఒక అల్లరి సృష్టించాలి. అది కాకపోతే తప్పకుండా వాళ్ళ ప్రభుత్వం ఉన్నటువంటి వాటిలో ఏదో ఒకటి బిల్లును ప్రవేశపెట్టి దాంతో దేశవ్యాప్తంగా గొడవలు పుట్టించడానికి ప్రయత్నం చేయాలి. ఇది లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ చేయబోయేటువంటి కుట్ర. మరి ఉత్తరాఖండ్లో అంటే భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పౌరస్మృతి బిల్లును ఉమ్మడి పౌరస్మృతి బిల్లును తీసుకొచ్చారు. మళ్ళీ దాంట్లో ఏమంటారు, గిరిజనులకు మినహాయింపు అని అంటే గిరిజనులకు మినహాయింపు ఎక్కడిది? వీళ్ళు ఈరోజు గిరిజనులకు మినహాయింపు అని చెప్పేసి ఆ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి గిరిజనులు ఎవరు కూడా ధర్నాలు రాస్తారోకులు ఇప్పుడే చేయదు. కాబట్టి ఒకవేళ ఉమ్మడి పౌరస్మృతి బిల్లు వస్తాయంటే రానున్న రోజుల్లో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి గిరిజనులు మొత్తం బీజేపీకి ఓటు వేయకుండా ఎక్కడ అడ్డుకుంటారో అని భయంతోనే ఇలా గిరిజనులకు మినహాయింపు అంటున్నారు తప్ప ఆ పౌరస్మృతి బిల్లు కనుక యాక్సెప్ట్ అయితే అది ఓకే అయితే తప్పకుండా 100కి 100% అందులో గిరిజనులు ఉంటారు, దళితులు ఉంటారు, అందరు ఉంటారు. ఎక్కడికక్కడ ఇంకో నీకు ఆధార్ కార్డు ఉందా, మీ తాతకు ఆధార్ కార్డు ఉందా, లేదంటే మీకు ఇక్కడ పుట్టినరు అని చెప్పేసి సర్టిఫికేట్ ఉందా, అసలు మీరు ఇక్కడో లేని సర్టిఫికేట్ ఉందా అని చెప్పేసి ఒక్కొక్కరిని ఏరి పడేసి అవసరమైతే ఎన్కౌంటర్ చేసి జైల్లో వేసి చంపేయడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి పౌరస్మృతి బిల్లు అని అంటే ఇక్కడ నుండి ఈ దేశంలో ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు అందరూ ఏమనుకుంటారంటే ఉమ్మడి పౌరస్మృతి బిల్లు అంటే మంచి బిల్లు, ఇది చాలా గొప్పది, ఇక్కడికి వేరే దేశాల నుండి వలస వచ్చి ఇక్కడ ఈ దేశంలో గొడవలు పుట్టియాలని చూస్తున్న వాళ్ళని జైలు అంటే బయటికి పంపించడం కోసం తీసుకొచ్చిన బిల్లు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది కాదు. ఉమ్మడి పౌరస్మృతి బిల్లు అంటే కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి చాలామంది పేదలు ఎవరైతే ఉన్నారో, లేదంటే గిరిజనులు, లేదంటే దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మైనార్టీ కులాలకు సంబంధించిన వాళ్ళని ఈ దేశంలోకి వెళ్ళగొట్టడము, లేదంటే ఈ దేశంలో ఉన్నా కూడా వాళ్ళు జీవితాంతం బానిసలుగా మాత్రమే ఉండే విధంగా వాళ్ళను తయారు చేయడమే లక్ష్యంగా తీసుకొచ్చేదే పౌరస్మృతి బిల్లు. మరి అట్లాంటి పౌరస్మృతి బిల్లును మనం యాక్సెప్ట్ చేస్తున్నామంటే తప్పకుండా అది కేవలం ఈ దేశంలో గొడవలు పుట్టియడం కోసం మాత్రమే అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. బాణసంచ ఫ్యాక్టరీలో పేలుడు, 11 మంది దుర్మరణం, 100 మందికి పైగా గాయాలు, మధ్యప్రదేశ్లో ఘటన, రాష్ట్రపతి ప్రధాని సంతాపం. బాణసంచ ఫ్యాక్టరీలో పేలుడు, 11 మంది దుర్మరణం అంటే ఇదే సంఘటన ఈరోజు రాష్ట్రపతి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఇద్దరు కూడా దానికి సంతాపం వ్యక్తపరచడం జరిగింది. ఎందుకనంటే లోక్సభ ఎన్నికలకు ముందు కాబట్టి ఇట్లాంటివి జరిగేది ఉంటే వెంటనే స్పందిస్తారు. ఇప్పుడు ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగినా, లేదంటే ఎవరన్నా హత్య చేసినా, లేదంటే ఎక్కడన్నా ఒక 10 మంది చనిపోయినా, ఎక్కడైనా యాక్సిడెంట్ అయిపోయి ఒక 10 మంది చనిపోయినా, ఏది జరిగినా ఈ లోక్సభ ఎన్నికలకు ముందు అయ్యో ఇట్లా జరిగిందా అని చెప్పేసి ముసలి కన్నీరు గార్చేటువంటి నాయకులు చాలామంది కనబడతారు. ఎందుకనంటే వచ్చేవి లోక్సభ ఎన్నికలు కాబట్టి. మరి ఇదే సంఘటన వరంగల్ జిల్లాలో వరంగల్ నడిగడ్డ మీద ఇలాంటి సంఘటన జరిగితే కుల నిర్మూలన పోరాట సంఘం వాళ్ళు, బూరం అభినవ్ లాంటి వాళ్ళు చాలామంది అక్కడికి పోయి విపరీతంగా పోరాటం చేశారు. ఆనాడు కూడా వరంగల్లో బాణసంచ ఫ్యాక్టరీలో పేలుడు సంఘటన జరిగితే దాదాపు 10 మంది అక్కడెక్కడ చచ్చిపోతే ఇప్పటికీ 20-30 మంది కాళ్ళు చేతులు పోయి ఏ పని చేయలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ బతుకుతూ ఉన్నారు. మరి బాంబుల కుమార్గా పేరున్నటువంటి వ్యక్తి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ కుటుంబాలకు కానీ చచ్చిపోయిన వాళ్ళకి కానీ న్యాయం చేసింది లేదు. అక్కడ పోలీసులు కానీ అక్కడ రాజకీయ నాయకులు కానీ ఎవ్వరు కానీ వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి పోలేదు.
మరి ఇట్లాంటివి జరిగినప్పుడు ఈరోజు కూడా బాణసంచ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది అని అంటే అయ్యో అంటారు. రేపు పొద్దుగాల ఆ వార్త పేపర్లో కనబడదు, ఎక్కడ కనబడదు, ఆ కుటుంబాలు రోడ్డున పడిపోతే ఎవరి జీవితాల గురించి ఎవరు పట్టించుకునే పాపాన పోరు. ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లో జరిగినటువంటి ఆ బాంబుల కుమార్ ఫ్యాక్టరీ అవుతుందో దాని మీద ఇప్పటివరకు విచారణ లేదు, కోర్టు కేసులు లేవు, వాళ్ళని అరెస్ట్ చేసింది లేదు, ఆ కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించింది లేదు. ప్రభుత్వమైనా కనీసం వాళ్ళని ఆదుకుంటుందా, వాళ్ళకు ఉపాధి కల్పిస్తా అంటే ఉపాధి కల్పించింది లేదు, ఏది లేదు. అక్కడ పోరాటం చేసినటువంటి విద్యార్థి నాయకుల మీద, అక్కడ పోరాటం చేసినటువంటి ప్రజా సంఘాల నాయకుల మీద మాత్రం అక్రమ కేసులు బనాయించి వాళ్ళని జైలు పంపించడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు వాళ్ళ కుటుంబాలకు న్యాయం కావాలని చెప్పేసి గొడవకు పోయినటువంటి ధర్నాలు రాస్తారోకులు వేయడానికి పోయినటువంటి ప్రజా సంఘాల నాయకుల మీద ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి పేరు రాసుకుని పోయి మరి వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి మనం అక్కడ చూసినాం. మరి ఇలాంటి పరిస్థితిలో ఈరోజు ఎక్కడనో ఒక సంఘటన జరుగుతుంది, రాష్ట్రపతి ప్రధానమంత్రి సంతాపం చేస్తుంటే అసలు ఆ బాంబుల ఫ్యాక్టరీలలో బాణసంచ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నది ఎవరు? ఆ బాణసంచ ఫ్యాక్టరీలో కనీసం వాళ్ళకి ఒక బాంబు బ్లాస్టింగ్ జరుగుతుంది అని అంటే అక్కడ అప్పటికప్పుడు తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించిన విషయంలో ఏమన్నా పరికరాలు ఉంటున్నాయా, కనీసం ఫైర్ సేఫ్టీ అయినా ఉంటుందా అనే విషయాన్ని ఇప్పటికీ పట్టించుకున్నటువంటి పాపన పోదు. మరి అట్లాంటి క్రమంలో ప్రభుత్వం చేయాల్సింది అవసరమైతే ఆ బాణసంచ ఫ్యాక్టరీలకు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి అక్కడ ఏ లోపం ఉన్నా కూడా ఆ ఫ్యాక్టరీని మూసేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఏనాడు వాటి జోలికి కూడా పోయి